మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సత్యాన్వేషణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాస్తవానికి ఈ కార్యక్రమంలో మనము సత్యాలు నేర్చుకుంటాం. వాస్తవానికి ప్రజలు ఈ రోజుల్లో సత్యమునకు చెవియొగ్గలేదన్నమాట. కాబట్టి ఈ సత్య అన్వేషణ ఈ కార్యక్రమాన్ని వినేటప్పుడు దయచేసి మనసు పెట్టి చక్కగా విని గ్రహించి సర్వసత్యములోనూ మీరు నడిపించబడాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రార్థన. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల స్వామి, కృపగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి స్వామి, ఈ యొక్క సమయంలో నా తండ్రి, మా ప్రియ బిడ్డలు నా తండ్రి మీ యొక్క సత్య వాక్కులు వినడానికి, ఈ సత్యాన్వేషణ కార్యక్రమాలను నా ప్రభ నా తండ్రి చూడడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకైన స్తోత్రం. ఇదిగో నా తండ్రి, మీ వాక్యాన్ని ప్రభ నా తండ్రి ధ్యానిస్తుండగా సహాయం తెచ్చి, ముఖ్యంగా బిడ్డలకు నా తండ్రి తమ జీవితంలో నా తండ్రి సత్యమునకు ప్రభ నా తండ్రి స్వతంత్రులుగా నీకు నా ప్రభ నా తండ్రి బిడ్డలుగా ఉండడానికి సహాయం తెచ్చి మీరే కృప చూపమని ప్రార్థిస్తూ, మీరే నా తండ్రి మంచి బోధకుడు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపమని ప్రభా మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తూ, సర్వశక్తి గల మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రార్థిస్తూ, మీరే బిడ్డలందరినీ దీవించి ఆత్మీయ చెవితో చక్కగా గ్రహించే జ్ఞానాత్మ దయచేయమని ప్రభానికి స్తోత్రము తండ్రి. వినుమట్టుకే వినకుండా ప్రభా గ్రహించే కృప దయచే ప్రభా, విడిచిపెట్టకుండా కృప చూపు తండ్రి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమంలో, ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో మరికొన్ని సత్యాలు ఈ యొక్క సమయంలో మనం నేర్చుకుందాం. ప్రియుల, వాస్తవానికి ఈ రోజుల్లో దేవుని వాక్యము పైన ఆధారపడి, సత్యము పైన ఆధారపడి జీవించేది చాలా తక్కువ ప్రజలు. క్రైస్తవులు, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, క్రీస్తు పేరు పెట్టుకున్నవారు, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకున్నవారు, ఆయన మాట ప్రకారంగా ఎవరు కూడా జీవించలేకపోతున్నారు. సో జీవించలేకపోతున్నారు అంటే ఎందుకు జీవించలేకపోతున్నారు? అసలు ఎందుకు సత్యం ప్రకారంగా ఏదైతే బైబిల్ సత్యం అని చెప్తుందో ఆ సత్య ప్రకారంగా నడచలేకపోతున్నారు అనడానికి కారణం ఏమిటంటే, ముఖ్యమైన ఉద్దేశము ప్రజలు దేవుని మాటకు లోబడలేదు, ప్రజలు దేవుని ఆలోచన తీసుకోలేదు. దేవుని బిడ్డలు దేవుని ఆలోచన తీసుకోవాలా. ఈ సమయంలో మీరు ఎవరి ఆలోచన తీసుకుంటున్నారు? ఎవరి మాట ప్రకారంగా మీరు జీవిస్తున్నారు? ఎవరి తలంపుల ప్రకారం మీరు జీవిస్తున్నారు? ఎవరి ఇష్టాన్ని మీరు నెరవేరుస్తున్నారు? అంతేకాకుండా ఎవరితో మీరు సలహా తీసుకుని మీరు బ్రతకాలనుకుంటున్నారు? చాలా మట్టుకు దేవుని బిడ్డలు ఈ బ్రతికే విషయంలో ఎలాగ బ్రతకాల, లోకములో ఏ విధంగా జీవించాలా అని చాలామంది చింతిస్తూ ఉంటారు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకు చింతిస్తున్నారు అంటే, బలహీనులు ఎందుకు అయిపోతున్నారు, ఆ విధంగా చింత ఎందుకు చేస్తున్నారు అంటే, ఫెయిల్ అయిపోయి, తమ జీవితంలో ఫెయిల్ అయిపోయి, అంటే వారు దేవుని యొక్క ఆలోచనలు లేక, మనుషుల ఆలోచన నమ్మి, మనుషుల ఆలోచన అనుసరించి, మనుషులు చెప్పినట్టు చేసి, మనుషులు మాట పైన ఆధారపడి అనేక సార్లు ప్రజలకు ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే, దేవుని బిడ్డలారా బాగా గమనిస్తాం, మానవునికి ఒక పెద్ద వీక్నెస్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా సత్యము చెబితే చక్కగా నమ్మరు. ఏదైనా సత్యము లేకుండా ఏదైనా కల్పించి కానీ, కట్టుకథ కానీ, ఉన్నది లేనట్టు కానీ చెబితే చాలా నమ్మేస్తారనమాట. ఎందుకంటే లోకంలో కూడా ఒక సామెత ఉంది, ఏంటంటే అన్నిటికంటే రుచి అయినది ఏదంటే తక్కువ, అబద్ధం. అందుకే ప్రజలు కూడా ఈ రోజుల్లో ఎలాగుంటారంటే అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మేస్తారు. అయితే సత్యాన్ని నమ్మడానికి మాత్రము కొంచెం సంకోచిస్తారన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వింటున్నటువంటి నీవు
మరి నీ యొక్క ఆలోచన సత్యం వైపు ఉన్నదా, అసత్యం వైపు ఉన్నదా? బాగా ఆలోచన చేయి. కొన్నిసార్లు మనుషులు మన యొక్క అవసరతల్లో మనుషుల పైన మనం డిపెండ్ అవుతాం. మనుషుల మాట పైన మనం నమ్మి మనము ముందుకు సాగుతాం. సరే, నీకు ఒక 10,000 రూపాయలు అవసరమైంది, ఒక 10,000 రూపాయలు అవసరమైంది, నాకు 10,000 రూపాయలు కావాలని నీ తోటి వ్యక్తిని అడుగుతావు. సరే రా అంటాడు, పలానా చోటికి రా అంటాడు. సో 12 గంటలకు వస్తానంటాడు, రాడు, సాయంత్రం దాకా రాడు. సో నువ్వేమి నీరసించిపోయి ఇంటికి వస్తావు, అంటే నిరుత్సాహపడి ఇంటికి వస్తావు. ఎందుకు ఆ విధంగా అంటే ఒక మనిషి చెప్పిన మాట పైన నమ్మకం ఉంచినావు. ఒక మనిషి మాట, ఒక్క మాట చెప్తే చాలు ఖచ్చితంగా నమ్మిపోతావు. ఖచ్చితంగా వస్తాడు, ఇస్తాడు, చేస్తాడనేది. అయితే దేవుని మాట మాత్రం అంత ఖచ్చితంగా నమ్మవు. మనిషి మాట నమ్మినంత ఖచ్చితంగా దేవుని మాట నమ్మడానికి మనసు లేదు. ఎందుకంటే చెప్పాను కదా, అన్నిటికంటే రుచి అయింది తక్కువ. ఈ అబద్ధాన్ని నమ్మి సాతాను చేసేటువంటి అబద్ధముల్లో ఎక్కువ మనం చెడిపోతున్నాం, పడిపోతున్నాం, నిరసించిపోతున్నాం. బ్రతకలేక అయ్యో ఎలాగ బ్రతికేది, ఇన్ని అవసరతలు ఉన్నాయి, ఇన్ని అక్కర్లు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని ఇరుకులు ఉన్నాయి, ఎలాగ చేయాలా అని మనుషులతో కూర్చొని ఆలోచన చేస్తారు. మనుషుల యొక్క ప్లాన్లు తీసుకుంటారు. చాలా తప్పండి. అందుకే ఫెయిల్ అయిపోయి తమ జీవితాల్లో ఫెయిల్ అయిపోయి చాలామంది నిరుత్సాహపడిపోతుంటారనమాట. ఆ దేవుడు ఉన్నాడు లేప్ప, ఆ దేవుడు ఉన్నాడు కానీ ఎవరు కాపాడుతారు కానీ. వాస్తవానికి క్రైస్తవుల్లోనే ఎక్కువ ఈ యొక్క సంథింగ్ డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే వారు దేవుని వాక్యం పైన ఆధారపడి బ్రతకలేదు. దేవుని వాక్యం పైన ఆధారపడి బ్రతకనందువలనే నిరుత్సాహం, ఓటమి. కాబట్టి దేవుని వాక్యం పైన ఆధారపడి జీవించేది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక చాలా శ్రేష్టమైనటువంటి మాటను మనం విందాం. మీరు బైబిల్ ఉన్నవారు తెరవండి, చూడండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండంలో శ్రేష్టమైన మాట మనం చూస్తాం. ప్రియుల ద్వితీయోపదేశ కాండంలో అక్కడ 8వ అధ్యాయం తిప్పండి. మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట ఉంది. మరి మీరు బైబిల్ ఉన్నవారు తిప్పి చూసినట్టయితే మనం అక్కడ చదువుదాం. ఇక్కడ ఏమంటారంటే చూడండి, 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ చూస్తాం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, చాలా బాగా గమనిస్తాం. నరులను దేవుడు కొన్నిసార్లు అణిచేస్తాడట, అణిచేస్తాడు. దేవుడు కొన్నిసార్లు అణిచేస్తాడు. ఎందుకు అణిచేస్తాడు అంటే దేవునిపైన ఆధారపడాలా అని, ఆయన పైన ఆధారపడి జీవించాలని ఇక్కడ అంటాడు. మనం చూస్తాము ద్వితీయోపదేశ కాండంలో ఏమంటే చూడండి, చాలా మంచి మాటది. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదని నీకు తెలియజేయుటకు నిన్ను అణిచేస్తాను. నువ్వు దేవుని మాట ప్రకారంగా జీవించాలా అనేటువంటి ఆలోచన నీకు రావాలని కొన్ని సందర్భాల్లో అణిచివేస్తాడు. నీ ప్లాన్లు అణిచివేస్తాడు, నీ ఆలోచనలు అణిచివేస్తాడు, నీకున్నటువంటి గొప్ప గొప్ప ప్లాన్లు దేవుడు కొన్నిసార్లు అణిచివేస్తాడు. ఎందుకంటే నువ్వు మనుషుల ఆలోచనతో, మనుషులు చెప్పేటువంటి ప్లాన్తో, మనుషులు చేసేటువంటి వారితో స్నేహం చేసి వారి మాట ప్రకారం నడుస్తూ ఫెయిల్ అయిపోతున్నావు. అంటే కారణం ఏంటంటే దేవుని ఆలోచన నువ్వు తీసుకోక. అందుకే నిన్ను ఆ పరిస్థితులు అనగొడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో నువ్వు పైకి రాలేకపోతున్నావు. ఇక్కడ అంటాడు ఆ మాట ఏమి చూడండి, నిన్ను అణచి. ఏమంటాడు? నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి. ఏం కలగాల? ఆకలి, ఆరాటం పుట్టాల నీకు. కాబట్టి ప్రియులరా, దేవుని మాట పైన ఆధారపడితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని నోటింటి వచ్చే ప్రతి మాట వలన నరులు బ్రతుకుదంటే దేవుని మాట విన్నప్పుడే నరులు బ్రతుకుతారు. దేవుని మాట పైన ఆధారపడినప్పుడే. మనం ఎప్పుడు దేవుని మాట పైన ఆధారపడము, మనుషులు చెప్పిన మాట పైన ఆధారపడతాం. ప్రేమైనటువంటి సోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకొని నువ్వు ఆయన కుమారుడు అని, నువ్వు ఆయన కుమార్తె అని బైబిల్ సంకలో పెట్టుకుని
చర్చికి పోయి పేరు పెట్టుకొని ఎవరిపైన ఆధారపడుతున్నావు? నువ్వు నమ్మిన దేవునిపైన ఆధారపడుతున్నావా? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాము చాలా మంచి మాట, నరులు బ్రతకాలంటే యెహోవా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, దేవుని మాట వింటే ఖచ్చితంగా నువ్వు చక్కగా బ్రతుకుతావు. ఆధారపడాల. ప్రభువా నీ మాటపైన ఆధారపడతాను, ప్రభువా నేను నిన్ను నమ్ముతాను, ప్రభువా నీ మాటపైన ఆధారపడతాను అని ఆయన పైన ఆధారపడాలి. ప్రియులారా, ఆధారపడేది నేర్పించే దాని కొరకే దేవుడు కొన్నిసార్లు అనుస్తాడు అనే మాట ఉంది అక్కడ. అనచి, నిన్ను అనచి. ఎందుకు అనుస్తాడంట? పరిస్థితులు నిన్ను ఎందుకు అనగొడుతున్నాయి, నీ పరిస్థితులు పైకి రాకుండా ఎందుకు చేస్తున్నాయంటే నీవు దేవుని మాట పైన ఆధారపడేది నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకో. దేవుని మాటపైన ఎప్పుడైతే ఆధారపడతావో ఖచ్చితంగా నువ్వు గొప్ప విజయాలు సాధిస్తావు. దావీదు గొప్ప రాజు, మీకు తెలుసు. 4వ కీర్తనలో ఒక మాట చూడండి. మరి 4వ కీర్తన, మీరు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి శ్రేష్టమైన మాటలు ఉంటున్నాయి. 4వ కీర్తనలో అక్కడ ఏమంటారంటే కీర్తనాకారుడు దావీదు మరి ఏమంటారంటే 4వ కీర్తన తిప్పండి మరి పరిశుద్ధ గ్రంథంలో అక్కడ చాలా శ్రేష్టమైన మాట ఏమంటే చూడండి. 1వ వచనం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు నీవే. ఏమంటాడు? నీవే అంటే ఆధారం చేసుకుంటున్నాడు, దేవుని మాట పైన ఆధారం చేసుకుంటున్నాడు దావీదు మహారాజు. ఈ దావీదుకు ఏమి తక్కువైందని ఆధారం చేసుకోవడానికి? ఏమి తక్కువైందని ఆధారం చేసుకోవడానికి? ఏమి తక్కువ లేకున్నా అన్నీ ఉన్నా కూడా దావీదు ఏమంటుంటే నా నీతికి ఆధారము, నాకు ఇంకా ఏమంటే ఇక్కడ ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు నీవే, నువ్వు తప్ప నాకు లేరెవరు అంటాడు. ఇటువంటి దేవుని మాట పైన ఆధారపడేటువంటి మనస్తత్వం, విశ్వాసము దేవుని బిడ్డలైనటువంటి మనకు ఉండాలి. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుని మాట పైన ఆధారపడుతున్నావా? దేవునిపైన ఆధారపడుతున్నావా? దేవుడు చెప్పిన మాట పైన ఆధారపడుతున్నావా? దేవుని ఆలోచన తీసుకుంటున్నావా? ఉదయం లేస్తేనే పక్కింటి వాళ్ళ ఆలోచన, స్నేహితుల ఆలోచన, ఇరుగు పొరుగు వారి ఆలోచన, ఏం చేయాలి, ఎలాగ చేయాలని? నో, వద్దండి. నీకు ఆలోచనకర్త ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏమంటాడు యెషయా గ్రంథంలో? ఆలోచనకర్త ఆయన. ఇంత గొప్ప ఆలోచనకర్తను పెట్టుకొని ఇంకొకరితో ఆలోచన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు దేవుని మాట పైన నమ్మకం లేక, దేవుని మాట పైన విశ్వాసం లేక, ఆయన వాక్కులపైన విశ్వాసం లేక ఇంకొకరితో ఆలోచన చేస్తున్నావా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బాగా గమనిస్తాం. దావీదు ఎవరితో ఆలోచన చేయాలి? ఏమంటున్నాడు? నాకు ఆధారం నీవే. ఎప్పుడైతే దేవుని పైన మనము నీవు తప్ప నాకు వేరే ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు కూడా బాగా నిన్ను ప్రేమిస్తాడు. ఎలాగ ప్రేమిస్తాడంటే ఓహో నా పైన ఆధారపడుతున్నాడు. ఇంకా 104వ కీర్తనలో చాలా మంచి మాట చూడండి. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు కూడా నీవే. ఇరుకు వచ్చింది నాకు, ఇబ్బంది వచ్చింది నాకు, కష్టం వచ్చింది నాకు, నన్ను తప్పించేవాడు నీవే. ఏమండి, ఎప్పుడైనా దేవునిపైన ఈ విధంగా ఆధారపడినారా మీరు? చూడండి, ఆలోచన చేయండి. నేను ప్రతి విషయంలో పొద్దున్న లేస్తానే, ప్రతి విషయంలో దేవునితో అడుగుతా, ప్రభువా నీవే నా జీవితానికి ఆధారం, నా కుటుంబానికి ఆధారం, నా పరిచర్యకు ఆధారం నీవే. నువ్వు తప్ప నేను ఎవరి దగ్గర ఆలోచన తీసుకోను. మొట్టమొదట లేస్తానే, వేకుజామున లేస్తున్నావా? ఆధారం నువ్వే అని ఆధారపడుతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడే ఇక్కడ అంటాడు ఇరుకులో విశాలత. నా సేవా జీవితంలో ఎన్నోసార్లు నేను ఇరుకుల్లో పడ్డాను, ఇక్కట్లో పడ్డాను, బయటికి రాలేని పరిస్థితి. అయితే నేను అన్నాను, ప్రభువా నాకు ఆధారం నీవే కదా, 4వ కీర్తనలో ఉంది కదా. దేవుని వాక్యం పైన ఎందుకు నువ్వు ఆధారపడలేదు ప్రియ సహోదరి? అమ్మా, కష్టం వచ్చిందా? కుటుంబ పోషణ బరువైందా సోదరుడా? ఇరుకులు ఉన్నాయా సోదరుడా? ఇబ్బందులు ఉన్నాయా? అయితే విశాలతలోకి తీసుకుపోయేవాడు ఎవరు తెలుసా? ఇరుకులు తప్పించేవాడు ఆయనే. అందుకే ఆయన మాట పైన ఆధారపడు.
ఆయన మాట పైన ఆధారపడు. ఎప్పుడైతే ఆయన మాట పైన ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, ఉదయం లేవగానే ఆలోచన. ఏమండి, దేవుని ఆలోచన ఎప్పుడన్నా కనిపెట్టేవాడి? దేవుని ఆలోచన ఎప్పుడన్నా కనిపెట్టావా? ఆయన అంటాడు, ఏమంటాడు? 32వ కీర్తన మరొక మాట చూద్దాం, చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా శ్రేష్టమైన మాటలు, సత్యాలు ఇవి, చాలా సత్యాలు. 32వ కీర్తన 8వ వచనం అంటాడు చూడండి. ఏమంటాడు తెలుసా? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఆలోచన చెప్తాను, నా దగ్గరికి రా అంటే నువ్వేం చేస్తున్నావు బ్రదర్, సోదరి? కూర్చుంటున్నావా ఆయన దగ్గర? ఆయన పాదాల చెంత కూర్చొని ఆలోచన అడుగుతున్నావా? చూడండి, ఇక్కడ అంటాడు, నీకు ఆలోచన చెప్పుతాను నేనని ఆయన నీతో అంటుంటే, నువ్వు ఆయన ఆలోచన తీసుకోకుండా ఏం చేస్తున్నావు? పక్కింటి వాళ్ళతో, స్నేహితులతో, ఇంకొకరు చెప్పిన మాట ప్రకారంగా. ఏమండి, అట్లా కదా కష్టాల్లో పడేది, అట్లా కదా ఇరుకులో పడేది. ఆయన ఆలోచన తీసుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా జీవించి, నీ ఇష్ట ప్రకారంగా ప్లాన్లు చేసి, నీ ఇష్ట ప్రకారంగా నడిచి, అయ్యో నాకు కష్టం వచ్చా. ఈ రోజుల్లో ఈ దేవుని బిడ్డల్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పెద్ద సమస్య. కష్టాలు వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే జయించే స్తోమత లేదు. ఎందుకు లేదంటే ఆధారపడడం లేదు, దేవుని వాక్యం పైన ఆధారపడడం లేదు. నీవే నాకు ఆధారం. అవును ప్రియులారా, నేను నా సంపూర్ణ సేవా జీవితంలోకి వచ్చినప్పుడు నేను ఇదే అడిగాను, ప్రభువా నువ్వే కదా నన్ను పిలిచింది, నీవే నాకు ఆధారం. ఎన్నోసార్లు తెల్లవారుజాములు వేసి కన్నీళ్ళు పెట్టాను. అందుకే ఆయన తక్కువ కానీయుడు. 23వ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాట. చిన్నపిల్లలు అది కంఠస్థంగా చెబుతారు. నీలో ఉంది ఆ వాక్యం, అది ఆ మాట నీలో ఉందా? దానిపై నువ్వు ఆధారపడుతున్నావు సోదరి, సోదరుడా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమీ కలగదు కాదు, లేమంటే కొరత కలగదు. ఈ రోజుల్లో నీ బ్రతుకు, నీ జీవితంలో కొరతలు ఉన్నాయా? కొదువలు ఉన్నాయా? అవును ప్రియులరా, కొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పారుండజేయును. అవునండి, కొదవలు ఎన్నున్నా నువ్వు భయపడకుండా పచ్చిక బయలులో ప్రశాంతంగా ఇరుకులేని విశాలమైన స్థలంలో నీవు ఉండాలంటే ఆధారపడు. ఏమండి, నేను ఆధారపడి చెబుతున్నా ఈ మాట, అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని చూస్తున్న సోదరుడా, సోదరి, బాగా గమనించు, ఆధారపడిది నేర్చుకో. ఆయన ఆలోచన చెప్తాను అంటున్నాడు. ఆయన ఆలోచన ఎప్పుడైనా అడిగావా? పొద్దున్న లేస్తాని రాత్రిలో అడిగావా? ఆయన ఆలోచన అడిగావా? ఆలోచన చెప్పాను. నమ్మకమైనటువంటి వాడిని, ఆ ప్రభువును నువ్వు నీ లోపల పెట్టుకుని, నీతో పెట్టుకొని, నమ్మకము లేని వారితో నువ్వు ఆలోచన చేసి కృంగిపోతున్నావా? చెప్పండి, బాగా ఆలోచించి. కృంగిపోతున్నావా? జాగ్రత్త ప్రియులరా. మాట తప్పే మనుషులను నమ్ముతావు కానీ మాట తప్పని ఆయన మాటను, భూమి మత్తయి సువార్తలో మనం చూస్తాం. చెప్పొద్దండి, టైం లేట్ అవుతుంది. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించిపోవని శ్రేష్టమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నీ దగ్గర పెట్టుకొని, నీలో పెట్టుకొని ఎందుకండి భయపడతావు? భూమి ఆకాశములు గతించిపోని వాగ్దానములు నీకు ఇచ్చినాడు, నీ దగ్గర ఉన్నాయి, నీలో ఉండాలవి. మాట తప్పని దేవుడు. సంఖ్యాకాండంలో శ్రేష్టమైన మాట ఒకటి చివరిగా మనం చూస్తాం. సంఖ్యాకాండంలో శ్రేష్టమైన మాటది, చాలా శ్రేష్టమైన మాట. దయచేసి ఈ మాట విని మంచి తీర్మానం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో చూడండి, 19వ వచనం. మీ దగ్గర బైబిల్ను వారు తెరవండి దయచేసి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ. ఏమంటాడు చూడండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. నీకు 10,000 రూపాయలు ఇస్తా, పలానా చోటికి రా అని చెప్పింది మానవుడా దేవుడా? ఏమండి,
నీకు 10,000 రూపాయలు ఇస్తాను రా అని చెప్పింది మోసం చేసింది మానవుడా దేవుడా? మానవుల మాట విని, మనుషుల మాట విని మోసపోయి నిరుత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చి కష్టం వచ్చింది అంటావు. ఇక్కడ అంటాడు ఆయన మాట తప్పని దేవుడు. ఏమంటాడు ఇక్కడ? దేవుడు అబద్ధం మాటకు ఆయన మానవుడు కాడు. మనుషులు నమ్ముతున్నావా సోదరి సోదరుడా? ఈ సమయంలో బాగా ఆలోచన చేయి. మనుషులు నమ్ముతున్నావా? 118 కీర్తన చాలా చక్కగా ఉంది కదా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు. శ్రేష్టమైన ఈ సత్యాలు నీ హృదయంలో ఈ వాక్య భాగాలు ఉంచుకో. అడుగు, ఇప్పటి నుంచైనా అడుగుతావా? ఇప్పటి నుంచైనా ఏమంటాడు ఇక్కడ? ఆయన అబద్ధం మాటకు మానవుడు కాడు. ఆయన మానవుడు కాడు. ఇంకా కింద ఉంది, పశ్చాత్తాపపటుకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? నీకు మనసులు చెప్పి చేయకుండా పోతారేమో. నా జీవితంలో ఏమి చెప్పాడో పొల్లు పోకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. ఇట్లాంటి దేవుని నమ్ముకొని, సత్యమైన దేవుని నమ్ముకొని, మాట తప్పని దేవుని నమ్ముకొని సోదరుడా, ఓ క్రైస్తవ జనమా, దేవుని బిడ్డలారా, ఎందుకు డీలా పడిపోతున్నావు? నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డీలా పన్ను, రాజీ వన్ను దేనికి? నా ప్రభు ఆలోచన తప్ప. ఆయన మాట పైన ఆధారపడతాను. ఆధారం నీవే. ఆధారం నీవే. 4వ కీర్తన చూస్తాం. ఆధారం నీవే, నీవు తప్ప నేను ఎవరిపైన ఆధారపడినా. ఇక్కడ అంటాడు ప్రియులారా, ఏమంటాడు? ఆయన ఏమంటాడు చూడండి, ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, నెరవేర్చకుండునా. మాట నెరవేర్చే దేవుని నమ్ముకొని, స్థాపించే దేవుని నమ్ముకొని, నమ్మకమైన దేవుని పేరు పెట్టుకొని, క్రైస్తవులు అని పేరు పెట్టుకొని ఈ రోజుల్లో క్రైస్తవులు డీలా పడిపోతున్నారు. ఎందుకండి? ఆయన మాట వలన నువ్వు బ్రతుకుతావు అనేది గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతుకుతావు ఆయన మాట వలన. ఆయన మాట వింటే ఖచ్చితంగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమపూర్వకంగా నేను కోరేది ఏంటంటే, ఒకవేళ ఇప్పటిదాకా ఎలాగ నడిచావో ఆయన ఆలోచన తీసుకోలేదేమో, ఆయన చెప్పింది చేయలేదేమో, అందుకే నువ్వు ఫెయిల్. నీ జీవితంలో ఫెయిల్. కూర్చో, ఎప్పుడైనా కూర్చో. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడయ్యా, నేను నీ పాదాల చెంత కూర్చుంటాను. ఎప్పుడైనా కూర్చుంటున్నావా? దయచేసి గుర్తుపెట్టుకో. కూర్చో, ఆలోచన అడుగు. ప్రభు, నేనేం చేయాలా? మోకరించు, మోకాళ్ళ పైన కూర్చో. ఖచ్చితంగా నీ మీద దృష్టి ఆయన పెట్టి నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు నడవలసిన మార్గం నీకు నడిపిస్తాడు. ప్రియులరా, అర్థమైంది కదా ప్రియులరా? కాబట్టి ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో నేర్చుకుంటున్న ఈ సత్యాలు మీరు దయచేసి మర్చిపోకూడదు. హృదయంలో ఉంచుకో. ఎవరు మాట నమ్మద్దు. ఉదయం లేస్తానే ఆయన పాదాల చింత కూర్చుండేది, కన్నీళ్లు పెట్టేది నేర్చుకో. ప్రేమైన బిడ్డలారా, ప్రేమపూర్వకంగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రభు ప్రేమను బట్టి బతిమలాడుతున్నాను. కూర్చో, నమ్మదగిన దేవుని నమ్మి, నమ్మదగని మనుషులను వెంబడించద్దు. అర్థమైంది కదండి? కాబట్టి ఒక మంచి తీర్మానం చేస్తాం. ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేస్తారు కదా, దయచేసి మోకరించి కళ్ళు మూసుకోండి. ఒక మంచి తీర్మానం. నాయనా, ఇంతకాలము నేను సత్యాన్ని నమ్మలేకపోయాను, నీ పైన ఆధారపడలేకపోయినాను తండ్రి, నన్ను క్షమించయ్యా. ఇదో ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో మంచి సత్యాలు నేర్చుకున్నాను. నా హృదయంలో ఉంచుకొని ఈరోజు నుంచి నీతో ఆలోచన చేస్తాను ప్రభువా, నీ మాట పైన నమ్మకం ఉంచుతాను ప్రభువా అనేటువంటి మంచి తీర్మానం చేస్తాం. ప్రియులారా, ప్రార్థన చేస్తాం. అయ్యా, నీకు స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. ప్రియ బిడ్డలు, ఈ సత్యాన్వేషణ కార్యక్రమం విన్నారు ప్రభువానికి స్తోత్రం. విన్నటువంటి మాటలకై నీకు స్తోత్రం ప్రభువా. కృప చూపు తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి నామకార్థమైన స్థితిలో భక్తిహీనులై అవురు తండ్రి చెడిపోతున్నారు, డీలా పడిపోతున్నారు, చింతిస్తున్నారు ప్రభా, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. కృప చూపు తండ్రి. ఈ రోజు నుంచి నా తల్లి, నమ్మదగిన దేవుడు నువ్వు అనే మాట పైన తండ్రి, నీ మాట వలనే నరులు బ్రతుకుతారనేది గుర్తించి ప్రభా, నీ మాట పైన ఆధారపడి కృప దయచేయి.
స్తోత్రము తండ్రి. మీరే బిడ్డలు దీవించండి. వారికి కలిగిన ప్రతి అవసరము, ప్రతి అక్కర యేసుక్రీస్తు నామములో నీ మహిమేశ్వరుడు తీరుస్తానంటావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారము యేసు నామములో ఈ బిడ్డల ప్రతి అవసరము నా తల్లి తీర్చబడును గాక తండ్రి. స్తోత్రం. అలాగా ఆధారపడడానికి బిడ్డలకు సాయం చేయమని నీ చేతులకు అప్పచెప్తూ ప్రార్థిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి బిడ్డలు నీ చేతులు పెట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సావాసం సదాకాలం బిడ్డలకు గొప్ప విజయంతో తోడై ఉండి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రియులారా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అనుమానం ఉంటే, సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయండి. మీకు ఖచ్చితంగా ప్రార్థన చేసి మిమ్మల్ని ప్రభు యొక్క మార్గంలో నడిపించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీ ప్రార్థన, మా ప్రార్థన అవసరత కొరకు 949047755482 గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ యొక్క ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.